హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ కంపెనీ ఎంఆర్ఎస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో మనం ప్రీవియస్ క్లాస్లో బీ ఫార్మ్స్ ఉపయోగించి ఏ టాపిక్స్ మాట్లాడచ్చు అంటే అడ్జెక్టివ్, ప్లేస్, పర్సన్, నేమ్, ఏజ్, క్వాలిఫికేషన్, ప్రొఫెషన్, రిలేషన్ ఇవన్నీ ఎలా చెప్పాలో మనం నేర్చుకున్నాం. అంటే ఎలాంటి మెయిన్ వర్బ్ యూజ్ చేయకుండా, రైట్? సో ఈరోజు కూడా అవే సెంటెన్సెస్ అంటే కొంచెం డెప్త్గా పాజిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం, రైట్? సో అడ్జెక్టివ్, ఫస్ట్ అడ్జెక్టివ్ చూద్దాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి? నేను బిజీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, ఆ కార్ రెడ్ కలర్లో ఉంది, ఆ 2 చైర్స్ ఉన్నాయి, 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇవన్నీ అడ్జెక్టివ్ అన్నమాట, రైట్? సో సపోజ్ మనం ఏ సెంటెన్స్ నేర్చుకున్నా సరే, ఏ సెంటెన్స్ అయినా సరే మనకు దానిపైన ఒక పర్ఫెక్ట్గా దానిపైన ఒక కమాండ్ రావాలంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అంటే ఐతో ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్తో ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఈ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్. నెక్స్ట్ ప్లూరల్ లో ఏదైతే ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్లూరల్ సబ్జెక్ట్స్ లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని వాటితో ప్రాక్టీస్ చేయాలి. అంటే 3 సబ్జెక్ట్స్ తో మనం ప్రాక్టీస్ చేయాలి. ఒకటి ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఐ, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ లో ఏదో ఒకటి, ప్లూరల్ సబ్జెక్ట్ లో ఏదో ఒకటి. ఈ 3 సబ్జెక్ట్స్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే అన్ని సబ్జెక్ట్స్ తో మనం ప్రాక్టీస్ చేసినట్టే, రైట్? సో ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ తో ప్రాక్టీస్ చేయాలి? ఒకటి ఫస్ట్ పర్సన్ సింగులర్, రైట్? ఐ. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఎనీ సింగులర్ నౌన్. సో వీటిలో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఎనీ సింగులర్ నౌన్, ఏదో ఒక సింగులర్ నౌన్ తీసుకొని దాంతో ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ అదే విధంగా ప్లూరల్, ఏదైనా ఒక ప్లూరల్ సబ్జెక్ట్ అంటే వి కానీ, యూ కానీ, దే కానీ, లేదా ఏదైనా ప్లూరల్ నౌన్, ఈ ప్లూరల్ నౌన్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్క అన్ని థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నా మిగతా అన్నింటికి సేమ్ రూల్స్ అనమాట. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్స్ తో కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్లూరల్ సబ్జెక్ట్ లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది, ఇవన్నిటితో ప్రాక్టీస్ చేసిన అంటే వీటన్నిటికీ సేమ్ రూల్స్. ఇందులో ఏ ఒక్క సబ్జెక్ట్స్ తో మీరు సెంటెన్స్ ప్రాక్టీస్ చేసినా ఇవన్నిటికీ సేమ్ రూల్స్ అనమాట. సో అలా కాకుండా మన ప్రజెంట్ టెన్స్ లో ఫస్ట్ పర్సన్ సింగులర్ కూడా సపరేట్ గా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. సో అందుకని దీనిపైన కూడా మనం సపరేట్ గా ప్రాక్టీస్ చేయాలి. సో జస్ట్ ఇక్కడ 3 సబ్జెక్ట్స్ తో ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే అన్ని సబ్జెక్ట్స్ తో మనం ప్రాక్టీస్ చేసినట్టే అనమాట, రైట్? సో ఫస్ట్ అడ్జెక్టివ్ చూద్దాం. అడ్జెక్టివ్, సో ఐ ఆమ్ బిజీ నౌ. ఐ ఆమ్ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, రైట్? సో యాక్చువల్గా ఏదైనా ఒక బేసిక్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, రైట్? సో బట్ ఇక్కడ ఏంటి, ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, బిజీ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది, అడ్జెక్టివ్ అనమాట, రైట్? సో అంటే ఇక్కడ మనకి ఎలాంటి మెయిన్ వర్బ్ లేదన్నమాట. సో నేను ముందు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా మనం బీ ఫార్మ్స్ ఉపయోగించి ఎలాంటి సెంటెన్సెస్ మాట్లాడచ్చు అంటే ఆ టాపిక్స్ ఏంటంటే అడ్జెక్టివ్, ప్లేస్, పర్సన్, ప్రొఫెషన్, నేమ్, ఏజ్, క్వాలిఫికేషన్, రిలేషన్. సో అందులో ఇప్పుడు మనం అడ్జెక్టివ్ చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఈ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట, రైట్? సో ఇది ఎక్స్ట్రా వర్డ్ కిందకి వస్తుంది నౌ అనేది, ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇదేంటి, పాజిటివ్ సెంటెన్స్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఇప్పుడు మనకి నెగిటివ్ సెంటెన్స్ కావాలి. నేను ఇప్పుడు బిజీగా లేను అనే మీనింగ్ వచ్చేటట్టు మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. నేను ఇప్పుడు బిజీగా లేను. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ సెంటెన్స్ కావాలంటే జస్ట్ దానికి ఆ సెంటెన్స్ లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉందో, రైట్? ఒక పాజిటివ్ ఆన్సర్ లో హెల్పింగ్ వర్బ్ ఎక్కడ ఉందో ఆ హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి కరెక్ట్ గా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి మీరు. హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మనం నాట్ యాడ్ చేయాలి. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి, యామ్ అనేది ఒకే ఒక వర్డ్ ఉంది, రైట్? సపోజ్ ఇప్పుడు హ్యావ్ బీన్ కానీ, హ్యాస్ బీన్ కానీ, షుడ్ హ్యావ్ కానీ, మస్ట్ హ్యావ్ కానీ, అవి 2 వర్డ్స్ కలిపి అక్కడ హెల్పింగ్ వర్బ్. అందులో అక్కడ షుడ్ కానీ, మస్ట్ కానీ, వుడ్ కానీ అవి అక్కడ ఫస్ట్ వర్డ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వర్డే యామ్, హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ యామ్. సో దానికి మనం నాట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సో నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే ఐ ఆమ్ బిజీ నౌ. సో ఇది పాజిటివ్ ఆన్సర్ అన్నమాట. సో ఇప్పుడు నెగిటివ్ ఆన్సర్, నేను ఇప్పుడు బిజీగా లేను. ఐ యామ్, హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ యామ్. సో దీనికి నాట్ యాడ్ చేయాలి. ఇక్కడ సెకండ్ వర్డ్ లేదు. సెకండ్ వర్డ్ ఏంటని మనం మీరు అడిగితే ఇక్కడ లేదు, జస్ట్ ఓకే హెల్పింగ్ వర్బ్ లో సింగిల్ వర్డ్ ఉంది కాబట్టి అదే ఫస్ట్ వర్డ్, రైట్? అదే లాస్ట్ వర్డ్. సో ఐ ఆమ్ నాట్ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా లేను. సో ఇక్కడ ఏంది స్ట్రక్చర్,
సబ్జెక్ట్ ఉంది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది, ఆ హెల్పింగ్ వర్బ్ కి మనం నాట్ యాడ్ చేసాం, రైట్. నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో ఇదేంటి అంటే హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మనం నాట్ యాడ్ చేస్తే అది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది బీ ఫార్మ్ సెంటెన్స్ కావచ్చు, లేదా టెన్సెస్ కావచ్చు, లేదా స్ట్రక్చర్స్ కావచ్చు, సేమ్ అన్నింటికి సేమ్ ఫార్ములా, రైట్. సో అంటే బీ ఫార్మ్ సెంటెన్స్ అయితే నెగటివ్ ఒక రకంగా ఫామ్ చేస్తాం, టెన్సెస్ అయితే ఒక రకంగా ఫామ్ చేస్తాం, స్ట్రక్చర్స్ అయితే ఒక రకంగా ఫామ్ చేస్తాం, అడ్వాన్స్ స్ట్రక్చర్స్ అయితే ఇంకో రకంగా, అలాంటిది ఏమి ఉండదు. జస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్ట్ తర్వాత ఉన్న హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మనం నాట్ యాడ్ చేస్తే అది నెగటివ్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో ఇప్పుడు సింపుల్ గా ఈ అంటే మీకు పాజిటివ్ ఆన్సర్ నెగటివ్ ఆన్సర్ వచ్చేసింది అనుకోండి, మనం ఈజీగా పాజిటివ్ క్వశ్చన్ నెగటివ్ క్వశ్చన్ కూడా చెప్పేయచ్చు. సరే చూద్దాం. సో సింపుల్ గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే పాజిటివ్ ఆన్సర్ లో ఉన్న ఫస్ట్ 2 వర్డ్స్ ని రివర్స్ చేస్తే పాజిటివ్ క్వశ్చన్ వస్తుంది, నెగటివ్ ఆన్సర్ లో ఉన్న ఫస్ట్ 2 వర్డ్స్ ని రివర్స్ చేస్తే నెగటివ్ క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? పాజిటివ్ ఆన్సర్ లో ఉన్న ఫస్ట్ 2 వర్డ్స్ ని రివర్స్ అంటే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండే బదులు హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. మళ్ళీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ మాత్రమే సబ్జెక్ట్ ముందు రావాలి, రైట్. సో మీరు అంటే నెక్స్ట్ మనకు ఫ్యూచర్ సంబంధించిన బీ ఫార్మ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ ఇదంతా ఒకే వర్డ్ కిందకి కౌంట్ చేయాలి మనం, అంటే ఒకే వర్డ్ కిందకి కన్సిడర్ చేయాలి. ఐఎమ్ నాట్, ఐఆమ్ నాట్ మీకు క్లియర్ గా అర్థం కావడానికి కోసం సపరేట్ గా రాశాను. ఐఎమ్ నాట్ అనేది సింగిల్ వర్డ్ అనమాట, రైట్. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ ఐ అనేది ఏమవుతుంది, నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనం, రైట్. సో నెగిటివ్ ఆన్సర్ నేను ఏం చెప్పాను, పాజిటివ్ ఆన్సర్ లో ఉన్న ఫస్ట్ 2 వర్డ్స్ రివర్స్ చేస్తే నెగిటివ్ ఆన్సర్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, సారీ ఫ్రెండ్స్, పాజిటివ్ ఆన్సర్ ని రివర్స్ చేస్తే పాజిటివ్ క్వశ్చన్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను అంటే ఐ ఆమ్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా లేను అంటే ఏంటి, ఐ ఆమ్ నాట్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానంటే ఐ ఆమ్ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా లేను అంటే ఐ ఆమ్ నాట్ బిజీ నౌ. సో పాజిటివ్ ఆన్సర్ నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, పాజిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా. పాజిటివ్ ఆన్సర్ ఏంటి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. పాజిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా. సో పాజిటివ్ ఆన్సర్ లో ఉన్న ఫస్ట్ 2 వర్డ్స్ ని రివర్స్ చేస్తే పాజిటివ్ క్వశ్చన్ వస్తుంది. అంటే ఐ యామ్ బదులు యామ్ ఐ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా, యామ్ ఐ బిజీ నౌ క్వశ్చన్ మార్క్. సో యామ్ ఐ బిజీ నౌ అనేది ఏంటి, దాని మీనింగ్ ఏంటి, నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా, రైట్. సో ఇక్కడ ఏముంది, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ ఉంది, తర్వాత సబ్జెక్ట్, తర్వాత ఆబ్జెక్ట్, ఓకేనా. క్వశ్చన్ అన్నమాట, ఇది పాజిటివ్ క్వశ్చన్. సో అదే విధంగా నెగిటివ్ ఆన్సర్ ఏంటి, నేను ఇప్పుడు బిజీగా లేను, ఐ యామ్ నాట్ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా లేను. సో నెగిటివ్ ఆన్సర్ లో ఉన్న ఫస్ట్ 2 వర్డ్స్ ని రివర్స్ చేస్తే ఏమవుతుందంటే నెగిటివ్ క్వశ్చన్ వస్తుంది. నెగిటివ్ ఆన్సర్ లో ఉన్న ఫస్ట్ 2 వర్డ్స్ ని రివర్స్ చేస్తే నెగిటివ్ క్వశ్చన్. సో ఐ యామ్ నాట్ బదులు యామ్ నాట్ ఐ, రైట్. యామ్ నాట్ ఐ నెగిటివ్ క్వశ్చన్ అనమాట ఇది. సో యామ్ నాట్ ఐ బిజీ నౌ, నేను ఇప్పుడు యామ్ నాట్ ఐ బిజీ నౌ, నేను ఇప్పుడు బిజీగా లేనా. సో ఇక్కడ ఏమొచ్చింది, నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అనమాట. అంటే డైరెక్ట్ నేను హెల్పింగ్ వర్బ్ కి ప్లస్ అంటే ఇక్కడ ప్లస్ యాడ్ చేసి నాట్ రాసే బదులు నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అంటే హెల్పింగ్ వర్బ్ కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అవుతుంది, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంటి, నెగిటివ్ క్వశ్చన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ఏం లేదు. పాజిటివ్ ఆన్సర్ నెగిటివ్ ఆన్సర్ ఇవి రెండు ఆన్సర్స్ అనేవి ఇంగ్లీష్ లో ఎప్పుడైనా సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయడం జరుగుతుంది, అంటే స్టేట్మెంట్స్ అని అంటాం. అది పాజిటివ్ ఆన్సర్ అయినా నెగిటివ్ ఆన్సర్ అయినా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆన్సరే కాబట్టి ఆన్సర్స్ అన్ని సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఐ ఆమ్ అనేది పాజిటివ్ ఆన్సర్, ఐ ఆమ్ నాట్ అనేది నెగిటివ్ ఆన్సర్. సో సబ్జెక్ట్ ముందుంది కాబట్టి ఆన్సర్స్. సో సింపుల్ గా హెల్పింగ్ వర్బ్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ సబ్జెక్ట్ కంటే ముందుంటే అవి ఏమవుతుంది, క్వశ్చన్స్ అవుతాయి. సో హెల్పింగ్ వర్బ్ ముందు సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉంది అనుకోండి, అది పాజిటివ్ క్వశ్చన్. అదే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉండి దానికి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, అది నెగిటివ్ క్వశ్చన్. సో చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, నేను ఇప్పుడు బిజీగా లేను, ఇవి ఆన్సర్స్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా, నేను ఇప్పుడు బిజీగా లేనా, ఇవి క్వశ్చన్స్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, పాజిటివ్ ఆన్సర్. నేను ఇప్పుడు బిజీగా లేను, నెగిటివ్ ఆన్సర్. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా, పాజిటివ్ క్వశ్చన్. నేను ఇప్పుడు బిజీగా లేనా, నెగిటివ్ క్వశ్చన్, రైట్. ఇప్పుడు తెలుగు ఇంగ్లీష్ చూద్దాం ఒకసారి, మళ్ళీ ఒకసారి మీకు
క్లియర్గా అర్థం కావడానికి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఐ ఆమ్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా లేను, ఐ ఆమ్ నాట్ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా ఉన్నానా, యామ్ ఐ బిజీ నౌ. నేను ఇప్పుడు బిజీగా లేనా, యామ్ నాట్ ఐ బిజీ నౌ. చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనకు సెంటెన్సెస్ అనేవి 4 టైప్స్. మనం స్పోకెన్ ఇంగ్లీష్, మనం మాట్లాడడానికి కావాల్సిన భాషలో ఏం నేర్చుకోవాలో అదే చెప్తున్నాను నేను, గ్రామటికల్గా చెప్పట్లేదు. గ్రామర్ మనకి ఏది అవసరం, సబ్జెక్ట్ అంటే ఏంటో అవసరం, ఫస్ట్ పర్సన్ సింగులర్ అంటే ఏది, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అంటే ఏది, ప్లూరల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటో ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, అందులో బీ ఫార్మ్స్ ఏంటి, డూ ఫార్మ్స్ ఏంటి, హ్యావ్ ఫార్మ్స్ ఏంటి, మోడల్ వర్బ్స్ ఏంటి. అంటే మనకు కంపల్సరీ బేసిక్ గ్రామర్ అనేది 100% అవసరమే. ఆ బేసిక్ గ్రామర్ నేర్చుకుంటేనే, నేను ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ ఉన్నాయి నావి, సబ్జెక్ట్స్ కాడ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి పూర్తిగా నేర్చుకోండి. సబ్జెక్ట్స్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి, ఏ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం ఎలాంటి మెయిన్ వర్బ్ యూజ్ చేయాలి, ఇదంతా బేసిక్ గ్రామర్ అనేది కంపల్సరీ మనకు అవసరం అనమాట, రైట్? సో సింపుల్గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ సెంటెన్స్ తీసుకున్నా సరే, ఏ సెంటెన్స్ తీసుకున్నా అంటే బీ ఫార్మ్స్ ఉపయోగించిన సెంటెన్స్ అయినా సరే, ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా ఉన్న సెంటెన్స్ అయినా సరే, మెయిన్ వర్బ్ ఉంటే అంటే టెన్సెస్ అయినా సరే, వాటితో పాటు స్ట్రక్చర్స్ అయినా సరే, అడ్వాన్స్ స్ట్రక్చర్స్ అయినా సరే, మీరు ఏ ఒక సెంటెన్స్ నేర్చుకున్నా, ఒక కొత్త సెంటెన్స్ నేర్చుకున్నా, దాన్ని మీరు పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ కంపల్సరీ చెప్పగలగాలి ప్రతి సబ్జెక్ట్ పైన. సో మీకు అలా ఎందుకు చెప్పాలి అని అంటే, ఐ అనే సబ్జెక్ట్కి ఒక రూల్, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్కి ఒక రూల్, ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఒక రూల్. ఆ సిచ్యువేషన్ బట్టి మనం ప్రజెంట్లో చెప్తున్నామా, పాస్ట్లో చెప్తున్నామా, ఫ్యూచర్లో చెప్తున్నామా, దాన్ని బట్టి కొన్ని డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని మనం ప్రతి సబ్జెక్ట్తో అంటే ఆ సెంటెన్స్లో వచ్చే చేంజెస్ అనేవి మనకు తెలిసి ఉండాలి. సో ఆ డిఫరెన్స్ ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్కి ఒక రూల్ ఉంటుంది, ప్లూరల్ సబ్జెక్ట్స్కి ఒక రూల్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో సబ్జెక్ట్ ఐకి కూడా సపరేట్ హెల్పింగ్ వర్బ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటే పాజిటివ్ ఆన్సర్, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండి దానికి నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ ఆన్సర్, సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉంటే పాజిటివ్ క్వశ్చన్, సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉండి దానికి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం జస్ట్ ఐ అనే సబ్జెక్ట్స్ తో ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ లో అంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఎనీ సింగులర్ నౌన్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేద్దాం, రైట్? సో ఎగ్జాంపుల్ హీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. సో ఇదే బిజీగా ఉండడం, ఓకేనా? సో ఇది కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది, పైన రాద్దాం. ఐ అనే సబ్జెక్ట్, సెకండ్ దేంతో ప్రాక్టీస్ చేయాలి, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్, ఈ, షీ, ఇట్ అండ్ ఎనీ సింగులర్ నౌన్ తో ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్, వి కానీ, యూ కానీ, దే కానీ, లేదా ప్లూరల్ నౌన్, వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ ఐ అనే సబ్జెక్ట్తో మనం నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ తీసుకుని, సో ఈ బీ ఫార్మ్ సెంటెన్సెస్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం అడ్జెక్టివ్ నేర్చుకున్నాం కాబట్టి అడ్జెక్టివ్ పాజిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా ఉంటుందో చూద్దాం, రైట్? సో ఐ అనే సబ్జెక్ట్తో ఏంటి, ఐ అంటే నేను కాబట్టి నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, రైట్? అంటే మనం ప్రజెంటే నేర్చుకుంటున్నాం, మళ్ళీ పాస్ట్ ఫ్యూచర్ నేర్చుకోవట్లేదు. ఫస్ట్ మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మళ్ళీ మనం పాస్ట్లో ఫ్యూచర్లోకి వెళ్దాం, రైట్? సో ప్రజెంట్లోనే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్తో. సో ఎగ్జాంపుల్ ఏమన్నా మనం, అతడు, రైట్? పాజిటివ్ ఆన్సర్, సబ్జెక్ట్ ఈ అంటే అతడు, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు, he is busy now, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంది, రైట్? పాజిటివ్ ఆన్సర్, సబ్జెక్ట్ తర్వాత ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ ఆన్సర్. he is busy now, అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. సో నెక్స్ట్ అతడు ఇప్పుడు బిజీగా లేడు, హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మనం నాట్ యాడ్ చేయాలి, he is not busy now, అతడు ఇప్పుడు బిజీగా లేడు. ఇదేంటి, నెగిటివ్ ఆన్సర్, he is not busy now, అతడు ఇప్పుడు బిజీగా లేడు అనేది ఏంటి, నెగిటివ్ ఆన్సర్. ఇవి రెండు ఏంటి, ఒకటి పాజిటివ్ ఆన్సర్, ఒకటి నెగిటివ్ ఆన్సర్. అంటే ఇవి రెండు ఆన్సర్స్ అన్నమాట. ఆన్సర్స్ అనేవి ఎప్పుడైనా సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. ఆ హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేస్తే అదేమవుతుంది, నెగిటివ్ ఆన్సర్ అవుతుంది. సింపుల్, రైట్? సో ఇప్పుడు మనకి ఏం కావాలి, పాజిటివ్ క్వశ్చన్,
నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. సో పాజిటివ్ క్వశ్చన్ రావాలంటే పాజిటివ్ ఆన్సర్లో ఉన్న ఫస్ట్ వర్డ్స్ని రివర్స్ చేయాలి. అంటే సింపుల్గా ఏంటి, సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్ ఉండాలి. అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్ ఏంటి, ఈజ్. సో అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా, ఈజ్ ఈ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా, ఈజ్ ఈ బిజీ నౌ, క్వశ్చన్ మార్క్. అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ఏం కావాలి మనకి, నెగిటివ్ ఆన్సర్, నెగిటివ్ క్వశ్చన్. పాజిటివ్ ఆన్సర్ అయిపోయింది, నెగిటివ్ ఆన్సర్ అయిపోయింది, పాజిటివ్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు ఏం కావాలి, నెగిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ అంటే ఏంటి, అతడిప్పుడు బిజీగా ఉన్నాడా అనేది పాజిటివ్ క్వశ్చన్. అతడిప్పుడు బిజీగా లేడా, ఆ మీనింగ్లోనే మనకు నెగిటివిటీ వస్తుంది చూడండి. అతడిప్పుడు బిజీగా లేడా, ఉన్నాడా పాజిటివ్ క్వశ్చన్, లేడా నెగిటివ్ క్వశ్చన్. అతడు ఇప్పుడు బిజీగా లేడా. సో నెగిటివ్ క్వశ్చన్ కావాలంటే ఏం చేయాలి, నెగిటివ్ ఆన్సర్లో ఉన్న ఫస్ట్ వర్డ్స్ని రివర్స్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ వర్డ్స్ అంటే ఓన్లీ ఈజే కాదు, ఈ నాట్ కూడా దీనికే మనం అంటే ఈజ్ నాట్ అనేది ఒకే సింగిల్ వర్డ్ గా మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, ఈజ్ నాట్ హీ బిజీ నౌ, ఈజ్ నాట్ హీ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా లేడా. సో ఇది నెగిటివ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, చాలా సింపుల్. పాజిటివ్ ఆన్సర్ అంటే ఏంటి, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. నెగిటివ్ ఆన్సర్ అంటే ఏంటి, సబ్జెక్ట్ తర్వాత నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. పాజిటివ్ క్వశ్చన్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్ ఉండాలి. ఓకేనా. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి, సబ్జెక్ట్ ముందు నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్, పాజిటివ్ ఆన్సర్. సబ్జెక్ట్ తర్వాత నెగిటివ్ హెల్పింగ్ వర్బ్, నెగిటివ్ ఆన్సర్. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్, ఇది క్లియర్ గా వినాలి. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉండాలి, రైట్, అది పాజిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్, సబ్జెక్ట్ ముందు నెగిటివ్ హెల్పింగ్ వర్బ్. అంటే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ అంటే ఇక్కడ నాట్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మాత్రమే నాట్ యాడ్ చేయాలి. ఇక్కడ ఎలాగైతే మనం సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉండాలన్నామో ఆ ఫస్ట్ వర్డ్ కి మనం ఇక్కడ నాట్ యాడ్ చేయాలి, అప్పుడు అది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది, రైట్. సో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేసాం, ఐ అనే సబ్జెక్ట్ తో పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ తెలుసుకున్నాం. నెక్స్ట్ హీ అనే సబ్జెక్ట్ తో, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని సో మళ్ళీ పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. సో నేను థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మిగతా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ అన్నిటితో ప్రాక్టీస్ చేసినట్టే అని చెప్పాను. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ అనే సబ్జెక్ట్ బదులు షీ అనే సబ్జెక్ట్ ఉంది అనుకుందాం, రైట్. సో ఈ ఈజ్ బిజీ నౌ. ఇన్ కేస్ అక్కడ షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నా షీ ఈజ్ బిజీ నౌ అవుతుంది, రైట్. సో ఎలాంటి అంటే హెల్పింగ్ వర్బ్ కానీ ఎక్కడ చేంజెస్ రాలేదు. అంటే ఈకి ఏం రూల్స్, షీ అనే సబ్జెక్ట్ కూడా సేమ్ రూల్స్. షీ ఈజ్ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా లేడు అంటే ఈ ఈజ్ నాట్ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా లేదు అన్న షీ ఈజ్ నాట్ బిజీ నౌ. ఎలాంటి చేంజెస్ రాలేదు, జస్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేసినాం సరిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అతడు ఇప్పుడు బిజీగా ఉన్నాడా అంటే ఈజ్ ఈ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా ఉందా అంటే ఈజ్ షీ బిజీ నౌ. అతడు ఇప్పుడు బిజీగా లేడా అంటే ఈజ్ నాట్ ఈ బిజీ నౌ. ఆమె ఇప్పుడు బిజీగా లేదా అన్న జస్ట్ సబ్జెక్ట్ చేంజ్ చేస్తే సరిపోతుంది, ఈజ్ నాట్ షీ బిజీ నౌ. సో ఈ విధంగా థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సేమ్ రూల్స్ అన్నమాట. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ సెంటెన్స్ ప్రాక్టీస్ చేసినా సరే ఫస్ట్ పర్సన్ సింగులర్ తో కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్లూరల్ సబ్జెక్ట్ లో కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు మనం థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, సో ప్లూరల్ సబ్జెక్ట్ తీసుకొని కూడా ఇందులో ప్లూరల్ సబ్జెక్ట్ లో ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేద్దాం, రైట్. సో మనం ఎక్కువగా ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడతాం కాబట్టి యు అనే సబ్జెక్ట్ తో ప్రాక్టీస్ చేద్దాం. యు అనే సబ్జెక్ట్, రైట్. సో యు అంటే ఏంటి, నీవు లేదా మీరు. సో మీనింగ్ పరంగా అంటే మనం తెలుగులో మీనింగ్ చూసుకున్నట్టయితే యు అంటే నీవు అనే మీనింగ్ వస్తుంది, మీరు అనే మీనింగ్ వస్తుంది. బట్ అకార్డింగ్ టు గ్రామర్ మాత్రం అది ఆల్వేస్ ప్లూరల్. ఓకేనా. అంటే
ఎప్పుడు మనం ప్లూరల్గా కన్సిడర్ చేయాలి అంటే ఒక హెల్పింగ్ వర్బ్ చూస్ చేసుకునేటప్పుడు అది ప్లూరల్ సబ్జెక్ట్ అనుకోవాలి. అప్పుడే మనం ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరుగుతుంది. పాస్ట్లో వర్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరుగుతుంది బీ ఫార్మ్ సెంటెన్స్లో, ఎలాంటి మెయిన్ వర్బ్ లేనప్పుడు. రైట్, ఓకే. సో సేమ్ బిజీ, మీరిప్పుడు బిజీగా ఉన్నారు. పాజిటివ్ ఆన్సర్, మీరిప్పుడు బిజీగా ఉన్నారు. యు ఆర్ బిజీ నౌ, మీరిప్పుడు బిజీగా ఉన్నారు. ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్. రైట్, నెక్స్ట్ నెగిటివ్ ఆన్సర్. సబ్జెక్ట్ తర్వాత ఉన్న హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేస్తే అది నెగిటివ్ ఆన్సర్ అవుతుంది. సో హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఆర్, సో ఆర్ కి మనం నాట్ యాడ్ చేస్తే యు ఆర్ నాట్ బిజీ నౌ, మీరిప్పుడు బిజీగా లేరు. సో మీరు నేర్చుకునే సందర్భంలో ఫస్ట్ తెలుగు సెంటెన్స్ అన్న తర్వాత ఇంగ్లీష్ సెంటెన్స్ చెప్పండి. అప్పుడు మన తెలుగులో అంటే మన మైండ్, ఇప్పుడు మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి మన ఆలోచనలన్నీ తెలుగులో ఉంటాయి. సో ఫస్ట్ మనం తెలుగు సెంటెన్స్ అన్న తర్వాత ఇంగ్లీష్ సెంటెన్స్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ థాట్స్ని మనం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం అలవాటు అవుతున్నట్టే మనకి. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, ఐ ఆమ్ బిజీ నౌ. మీరిప్పుడు బిజీగా ఉన్నారు, యు ఆర్ బిజీ నౌ. అతడిప్పుడు బిజీగా ఉన్నాడు, ఈ ఈజ్ బిజీ నౌ. ఫస్ట్ తెలుగు అన్న తర్వాత మీరు ఇంగ్లీష్ అంటే కొంచెం మనకు అలవాటు అవుతుంది అనమాట. అంటే థాట్స్ ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే మనం తెలుగు చెప్పకుండానే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో వచ్చేస్తుంది. రైట్, మీరు ఇప్పుడు బిజీగా లేరు, యు ఆర్ నాట్ బిజీ నౌ. సబ్జెక్ట్ తర్వాత నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ ఉండాలి. నెక్స్ట్ పాజిటివ్ క్వశ్చన్, మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా, ఆర్ యు బిజీ నౌ. మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా అంటే ఏంటి, ఆర్ యు బిజీ నౌ. అంటే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉండాలి. ఆర్ యు బిజీ నౌ, మీరు ఇప్పుడు బిజీగా ఉన్నారా. నెక్స్ట్ మీరు ఇప్పుడు బిజీగా లేరా అంటే నెగిటివ్ క్వశ్చన్, మీరు ఇప్పుడు బిజీగా లేరా. సబ్జెక్ట్ ముందున్న హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేయాలి. అంటే ఆర్ నాట్ యు బిజీ నౌ, ఆర్ నాట్ యు బిజీ నౌ. మీరు ఇప్పుడు బిజీగా లేరా అంటే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఉన్న ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్. సో మనం ప్రజెంట్ లో బీ ఫార్మ్ సెంటెన్స్ అంటే బీ ఫార్మ్స్ ఉపయోగించి ఎలాంటి మెయిన్ వర్బ్ ఉపయోగించకుండా మాట్లాడే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, అడ్జెక్టివ్ కానీ, ప్లేస్ కానీ, పర్సన్ కానీ, ప్రొఫెషన్ కానీ, నేమ్ కానీ, ఏజ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, రిలేషన్ కానీ, సో ఆ టాపిక్స్లో నుండి అడ్జెక్టివ్ అనే టాపిక్ తీసుకొని ఒక ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్తో, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్తో, నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్తో పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ నేర్చుకోవడం జరిగింది. రైట్, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇవన్నీ అంటే ప్రజెంట్ లో గురించి నేర్చుకున్నాం, ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించే నేర్చుకున్నాం, యామ్, ఈజ్, ఆర్. సో అంటే దీన్ని బట్టి మీకు క్లియర్గా ఏమర్థమవుతుంది, ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కి యామ్ యూజ్ చేయాలి, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ యూజ్ చేయాలి, ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ యూజ్ చేయాలి. మనం వేటి గురించి చెప్తున్నాం, ప్రజెంట్ బీ ఫార్మ్స్. ప్రజెంట్ బీ ఫార్మ్స్. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు యామ్ అనే హెల్పింగ్ వర్బ్. సో థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఈ కానీ, షీ కానీ, ఇట్ కానీ, ఎనీ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్. నెక్స్ట్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్ వి కానీ, యూ కానీ, దే కానీ, లేదా ఎనీ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలి. రైట్, సో పాజిటివ్ ఆన్సర్ అయితే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉండాలి. నెగిటివ్ ఆన్సర్ అయితే సబ్జెక్ట్ తర్వాత ఉన్న హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేయాలి, అంటే నెగిటివ్ హెల్పింగ్ వర్బ్. సో పాజిటివ్ క్వశ్చన్ అయితే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉండాలి, సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉండాలి. నెగిటివ్ క్వశ్చన్ అయితే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ కి నాట్ యాడ్ చేసి హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఉండాలి.
దేనికి నాట్ యాడ్ చేయాలి? హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మాత్రమే నాట్ యాడ్ చేసి అది దేని ముందు ఉండాలి? సబ్జెక్ట్ ముందు ఉండాలి. నెగిటివ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇది నెగిటివ్ క్వశ్చన్. అంటే మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇది తెలిసి ఉండాలి. 2 types ఆన్సర్స్, 2 types క్వశ్చన్స్. ఆన్సర్స్ 2 types ఏంటి? పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. క్వశ్చన్స్ 2 types, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. సో ప్రజెంట్ బీ ఫార్మ్స్ గురించి ఈ రోజు నేర్చుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దాంతోపాటు పాజిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం పాస్ట్ బీ ఫార్మ్స్ చూద్దాం. సో వీడియో కొంచెం మీకు లెంతీగా అనిపించవచ్చు, కానీ నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్తున్నాను. మీరు అసలు ఇందులో డౌట్స్ వచ్చే ఛాన్సే లేదు, 100% గ్యారంటీ, రైట్? సో ఇప్పుడు మనం పాస్ట్ బీ ఫార్మ్స్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి ఫ్రెండ్స్? వాజ్, వర్. ఓకేనా? వాజ్, వర్. పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి? వాజ్ అండ్ వర్. సో ఇక్కడ చూడండి, ఇంతకుముందు ఏం చెప్పాను? ప్రజెంట్ బీ ఫార్మ్స్ లో 3 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి, యామ్, ఈజ్, ఆర్. బట్ పాస్ట్ బీ ఫార్మ్స్ లో ఓన్లీ 2 హెల్పింగ్ వర్బ్స్, వాజ్, వర్. వాజ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్, వర్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్, రైట్? మరి ఇక్కడ 3 types ఆఫ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడనేమో ఓన్లీ 2 హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే సింగులర్ సబ్జెక్ట్స్ అన్నింటికి ఒక హెల్పింగ్ వర్బ్ వాజ్. వాజ్ అనేది ఏంటి? పాస్ట్ లో సింగులర్ సబ్జెక్ట్స్ అన్నింటికి వాజ్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నింటికి వర్ యూజ్ చేయాలి. క్లియర్? అంటే ఈ పార్ట్ అంతా ఇంక్లూడింగ్ ఐ, థర్డ్ పర్సన్ సింగులర్ ఇంక్లూడింగ్ ఐ, అంటే ఐ, ఈ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్. ఇవన్నీ సింగులర్ కాబట్టి అంటే ఇక్కడ మీరు క్లియర్ గా గుర్తుంచుకోవాలి. పాస్ట్కి వచ్చేసరికి అది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా సంబంధం లేదు. జస్ట్ సింగులర్ సబ్జెక్ట్ అయితే సరిపోతుంది, దానికి వాజ్ ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్ అయితే వర్ ఉపయోగించాలి. సో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పాస్ట్ బీ ఫార్మ్స్ 2 ఉన్నాయి, అది వాజ్ అండ్ వర్, రైట్? వాజ్, వర్ అనేవి పాస్ట్ బీ ఫార్మ్స్. సో సింగులర్ సబ్జెక్ట్స్ అన్నింటికి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ బీ ఫార్మ్ ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ అన్నింటికి వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. క్లియర్? రైట్. సో ఇప్పుడు మనం ఫాస్ట్ గా, అంటే ఫస్ట్ కొంచెం క్లియర్ గా నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫాస్ట్ గా అయిపోతుంది, డోంట్ వరీ. నేను నిన్న బిజీగా ఉన్నాను. సో నేను నెంబర్ జస్ట్ 1 2 3 4 అని వేస్తాను, అవసరం లేదు మీకు క్లియర్ గా ఉండడానికి. పాజిటివ్ ఆన్సర్. నేను నిన్న బిజీగా ఉన్నాను. ఐ అనేది సింగులర్ కాబట్టి వాజ్. ఐ వాజ్ బిజీ నిన్న, అంటే ఎస్టర్డే. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా లేను. ఐ వాజ్ నాట్. హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేయాలి అంతే. అది ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయినా, పాస్ట్ బీ ఫార్మ్స్ అయినా, ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అయినా, టెన్సెస్ అయినా, స్ట్రక్చర్స్ అయినా, ఏవైనా సరే సేమ్ రూల్. సో నెగిటివ్ సెంటెన్స్ అంటే నెగిటివ్ ఆన్సర్ అంటే సబ్జెక్ట్ తర్వాత ఉన్న హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేయాలి. అంటే సింపుల్ గా సబ్జెక్ట్ తర్వాత ఉన్న ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేయాలి, సింపుల్. సో ఐ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా లేను. పాజిటివ్ క్వశ్చన్, నేను నిన్న బిజీగా ఉన్నానా? వాజ్ ఐ బిజీ ఎస్టర్డే? నేను నిన్న బిజీగా లేనా? నెగిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఏంటి? నేను నిన్న బిజీగా లేనా? వాజ్ నాట్ ఐ బిజీ ఎస్టర్డే. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ పాజిటివ్ ఆన్సర్. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఆన్సర్. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ పాజిటివ్ క్వశ్చన్. సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ క్వశ్చన్. నేను నిన్న బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా లేను. ఐ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా ఉన్నానా? వాజ్ ఐ బిజీ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా లేనా? వాజ్ నాట్ ఐ బిజీ ఎస్టర్డే, రైట్? సో ఇప్పుడు ఏదైనా ఒక థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నాం అంటే నేను చెప్పిన విధంగా సింగులర్ సబ్జెక్ట్స్ అన్నింటికి సేమ్ రూల్. సో మీకు డౌట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అది కూడా చూద్దాం, రైట్? థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఇంతకుముందు మనం హీ షీతో నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏదైనా నేమ్ రాహుల్ తీసుకున్నాం, రైట్? రాహుల్.
రాహుల్ నిన్న బిజీగా ఉన్నాడు. పాజిటివ్ ఆన్సర్. రాహుల్ నిన్న బిజీగా ఉన్నాడు. రాహుల్ వాజ్ బిజీ ఎస్టర్డే. సో రాహుల్ నిన్న బిజీగా లేడు. రాహుల్ వాజ్ నాట్ బిజీ ఎస్టర్డే. రాహుల్ నిన్న బిజీగా ఉన్నాడా? ఇది పాజిటివ్ క్వశ్చన్. రాహుల్ నిన్న బిజీగా ఉన్నాడా? వాజ్ రాహుల్ బిజీ ఎస్టర్డే. రాహుల్ నిన్న బిజీగా లేడా? నెగిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? రాహుల్ నిన్న బిజీగా లేడా? వాజ్ నాట్ రాహుల్ బిజీ ఎస్టర్డే. సో ఇది నెగిటివ్ క్వశ్చన్. సో ఇంకా మిగిలింది ఏంటి? ప్లూరల్ సబ్జెక్ట్. సో దే తీసుకుందాం ఇక్కడ. ఓకేనా? ప్లూరల్ సబ్జెక్ట్. సో దే అంటే ఏంటి? వార్. సో ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి? వాజ్, వర్. సో అక్కడ ఏం యూజ్ చేయాలి? ప్లూరల్ సబ్జెక్ట్ కి వర్ అనే బీ ఫార్మ్ లేదా హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. రైట్? సో పాజిటివ్ ఆన్సర్. వారు నిన్న బిజీగా ఉన్నారు. దే వర్ బిజీ ఎస్టర్డే. సో దే ఆర్ అంటే ఏమవుతుంది? అది ప్రజెంట్ అవుతుంది. ఇప్పుడు బిజీగా ఉన్నారు అవుతుంది. సో ఆర్ అన్నది దే వర్. మనం నిన్న అంటున్నాం కదా. సో పాస్ట్ బీ ఫార్మ్ ఉపయోగించాలి. దే వర్ బిజీ ఎస్టర్డే. వారు నిన్న బిజీగా ఉన్నారు. సో నెగిటివ్ ఆన్సర్. వారు నిన్న బిజీగా లేరు. సో దే వర్ నాట్ బిజీ ఎస్టర్డే. సో పాజిటివ్ క్వశ్చన్. వారు నిన్న బిజీగా లేరా? వారు నిన్న బిజీగా ఉన్నారా? వర్ దే బిజీ ఎస్టర్డే. ఇదేంటి? పాజిటివ్ క్వశ్చన్. వారు నిన్న బిజీగా ఉన్నారా? వర్ దే బిజీ ఎస్టర్డే. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. వారు నిన్న బిజీగా లేరా? సో వర్ నాట్ దే బిజీ ఎస్టర్డే. సో ఇది ఫ్రెండ్స్, ఇదేంటి? పాస్ట్ బీ ఫార్మ్స్. ప్రజెంట్ బీ ఫార్మ్స్ హ్యామ్, ఈజ్, ఆర్. ఐ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యామ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఎందులో? ప్రజెంట్ బీ ఫార్మ్స్ సంబంధించిన సెంటెన్స్ లో. ఇప్పుడు ఏం నేర్చుకున్నాం మనం? పాస్ట్ బీ ఫార్మ్స్. పాస్ట్ బీ ఫార్మ్స్ ఏంటి? వాజ్, వర్. సింగులర్ సబ్జెక్ట్స్ అన్నింటికి వాజ్ అంటే ఐ అయినా, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అయినా, అవన్నీ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయినా, థర్డ్ పర్సన్ సింగులర్ అయినా, సింగులర్ రైట్. సింగులర్ సబ్జెక్ట్స్ అన్నింటికి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ వై, యు, దే అండ్ ప్లూరల్ నౌన్, ఇవన్నీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ అనే బీ ఫార్మ్ ఉపయోగించాలి. సో ఇవి ఫాస్ట్ బీ ఫార్మ్స్ ఫ్రెండ్స్. సో ఇంతవరకు మనం ప్రజెంట్ బీ ఫార్మ్స్ లో పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, దాంతో పాటు పాస్ట్ బీ ఫార్మ్స్ లో కూడా పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్, అడ్జెక్టివ్ గురించి. రైట్? సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైం నేర్చుకోబోతున్నాం. సేమ్ అడ్జెక్టివ్ బిజీ అనే వర్డ్ తీసుకొని ఫ్యూచర్ బీ ఫార్మ్స్. ఫ్యూచర్ బీ ఫార్మ్ ఏంటి? విల్ బి. సో బి అనే ఏదైతే అంటే బీ ఫార్మ్స్ యొక్క బేస్ ఫార్మ్ బి ఉందో దానికి మోడల్ వర్బ్ విల్ యొక్క హెల్ప్ తీసుకుంటే అది ఏమవుతుందంటే విల్ బి ఫ్యూచర్ బీ ఫార్మ్ అవుతుంది. విల్ బి అనేది ఏంటి? ఇక్కడ ఫ్యూచర్ బీ ఫార్మ్. సో ఆ ఫ్యూచర్ బీ ఫార్మ్ ని ఉపయోగించి మనం ప్రతి సబ్జెక్ట్ తో పాజిటివ్ సెంటెన్స్ ఎలా, నెగిటివ్ సెంటెన్స్ ఎలా, పాజిటివ్ క్వశ్చన్ ఎలా, నెగిటివ్ క్వశ్చన్ ఎలా సో చెప్పాలో నేర్చుకుందాం. రైట్? సో ఇప్పుడు ఏంటి? ఫ్యూచర్ బీ ఫార్మ్. ఫ్యూచర్ బీ ఫార్మ్ ఏంటి ఫ్రెండ్స్? విల్ బి. రైట్? ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఏంటి? విల్ బి. సో ఈ విల్ బి అనేది ఒకే హెల్పింగ్ వర్బ్. అక్కడ టూ వర్డ్స్ ఉన్నప్పటికీ హెల్పింగ్ వర్బ్ ఒకటే అన్నమాట. సబ్జెక్ట్ తర్వాత విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ వస్తే అది ఫ్యూచర్ బీ ఫార్మ్ సెంటెన్స్ అవుతుంది. రైట్? సో ఇప్పుడు మనం బిజీ అనే అడ్జెక్టివ్ తీసుకుందాం. సబ్జెక్ట్ ఐతో, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్స్ తో, ప్లూరల్ సబ్జెక్ట్స్ తో ఎలా సెంటెన్స్ మనం మాట్లాడాలో చూద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే
ఒకే హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే అదే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. అంటే సబ్జెక్ట్ చేంజ్ అయినంత మాత్రాన అది ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా సంబంధం లేదు. అది సింగులర్ సబ్జెక్టా, ప్లూరల్ సబ్జెక్టా సంబంధం లేదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే ఫ్యూచర్ బీ ఫామ్ ఉపయోగించి మనం సెంటెన్స్ మాట్లాడేటప్పుడు అన్నింటికి విల్ బి, రైట్? సో పాజిటివ్ ఆన్సర్ ఫ్యూచర్ కాబట్టి నేను రేపు బిజీగా ఉంటాను. నేను రేపు బిజీగా ఉంటాను. ఐ విల్ బి బిజీ టుమారో. ఈ విల్ బి అనేది ఒకే హెల్పింగ్ వర్బ్. ఇక్కడ వర్డ్స్ 2 వర్డ్స్ అయినప్పటికీ విల్ బి అనేది ఒకే హెల్పింగ్ వర్బ్, రైట్? ఐ విల్ బి బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉండను, నెగిటివ్ ఆన్సర్. సో నేను ఇంతకుముందు ఏం చెప్పాను? సో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. అది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మాత్రమే నాట్ యాడ్ చేయాలనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు హెల్పింగ్ వర్బ్స్ లో ఓన్లీ సింగిల్ వర్డ్ మాత్రమే ఉంది, 2 వర్డ్స్ లేవు. సో ఆ 2 వర్డ్స్ ఉంటేనే ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేయాలనేది అర్థమవుతుంది. సో ఇక్కడ విల్ బి లో చూసినప్పుడు ఈ హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ విల్, సెకండ్ వర్డ్ బి. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ కి మాత్రమే నాట్ యాడ్ చేయాలి, రైట్? సో ఇప్పుడు నాట్ అనేది విల్ కి మాత్రమే యాడ్ చేయాలి. ఐ విల్ నాట్ బి బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉండను. సో నేను రేపు బిజీగా ఉంటానా? పాజిటివ్ క్వశ్చన్. సో హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ మాత్రమే సబ్జెక్ట్ ముందు ఉండాలి. సో హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ ఏంటి? విల్. సో విల్ మాత్రమే సబ్జెక్ట్ ముందు ఉండాలి, ఓకేనా? విల్ ఐ బి అంటే రిమైనింగ్ పార్ట్, హెల్పింగ్ వర్బ్ లో రిమైనింగ్ పార్ట్ ఏది ఉందో అది అలాగే ఉంటుంది. ఈ ఫస్ట్ 2 వర్డ్స్ మాత్రమే రివర్స్ అవుతాయి. విల్ ఐ బి బిజీ టుమారో, నేను రేపు బిజీగా ఉంటానా, ఇదేంటి? పాజిటివ్ క్వశ్చన్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్. నేను రేపు బిజీగా ఉండనా? నెగిటివ్ క్వశ్చన్. నేను రేపు బిజీగా ఉండనా. హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి నాట్ యాడ్ చేసి అదంతా సబ్జెక్ట్ ముందు ఉండాలి, రైట్? సో విల్ నాట్, హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ మాత్రమే సబ్జెక్ట్ ముందు ఉండాలి. నాట్ అనేది ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మాత్రమే నాట్ యాడ్ చేయాలి. సో విల్ నాట్ ఐ బి బిజీ టుమారో. నేను రేపు బిజీగా ఉండనా. సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే సేమ్ రూల్స్, రైట్? సో ఒకసారి ప్లూరల్ నౌన్ ట్రై చేద్దాం, రైట్? ప్లూరల్ నౌన్ అంటే స్టూడెంట్స్. స్టూడెంట్స్ రేపు బిజీగా ఉంటారు, ప్లూరల్ నౌన్. ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకున్నాం, రైట్? పాజిటివ్ ఆన్సర్. స్టూడెంట్స్ రేపు బిజీగా ఉంటారు. స్టూడెంట్స్ విల్ బి బిజీ టుమారో. స్టూడెంట్స్ విల్ బి బిజీ టుమారో. నెగిటివ్ ఆన్సర్. స్టూడెంట్స్ రేపు బిజీగా ఉండరు. స్టూడెంట్స్ విల్ నాట్ బి బిజీ టుమారో. స్టూడెంట్స్ విల్ నాట్ బి బిజీ టుమారో. పాజిటివ్ క్వశ్చన్. స్టూడెంట్స్ రేపు బిజీగా ఉంటారా? విల్ స్టూడెంట్స్ బి బిజీ టుమారో? విల్ స్టూడెంట్స్ బి బిజీ టుమారో. స్టూడెంట్స్ రేపు బిజీగా ఉంటారా? ఇది పాజిటివ్ క్వశ్చన్. సో హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ మాత్రమే సబ్జెక్ట్ ముందు వచ్చింది, రైట్? సో అదే విధంగా నెగిటివ్ క్వశ్చన్. స్టూడెంట్స్ రేపు బిజీగా ఉండరా? విల్ నాట్. నాట్ అనేది ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్ లో ఫస్ట్ వర్డ్ కి మాత్రమే యాడ్ చేయాలి. క్వశ్చన్ కాబట్టి ఆ ఫస్ట్ వర్డ్ అనేది సబ్జెక్ట్ ముందు ఉండాలి, అంతే. విల్ నాట్ స్టూడెంట్స్ బి బిజీ టుమారో. సో స్టూడెంట్స్ రేపు బిజీగా ఉండరా. సో ఇది ఫ్రెండ్స్. సో మనం ఈరోజు క్లియర్గా ప్రెజెంట్ బీ ఫార్మ్స్, పాస్ట్ బీ ఫార్మ్స్, ఫ్యూచర్ బీ ఫార్మ్స్, ఈ 3 అంటే వేరియేషన్స్లో పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ క్లియర్గా నేర్చుకోవడం జరిగింది. ప్రజెంట్ బీ ఫార్మ్స్ అయిన యామ్, ఈజ్, ఆర్, ఆ 3 బీ ఫార్మ్స్లో యామ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఈజ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఆర్ ఎక్కడ యూజ్ చేయాలో నేర్చుకున్నాం. ఏంటి? సింగులర్ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఐ వచ్చినప్పుడు యామ్ ఉపయోగించాలి. థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఈ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్ వచ్చినప్పుడు ఈజ్ ఉపయోగించాలి. ప్లూరల్ సబ్జెక్ట్స్ వి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ఆర్ ఉపయోగించాలి. నెక్స్ట్ పాస్ట్ బీ ఫార్మ్స్ వాజ్, వర్, సింగులర్ సబ్జెక్ట్స్ అన్ని అంటే ఫర్ ఆల్ సింగులర్ సబ్జెక్ట్ ఐ, ఈ, షీ, ఇట్
అండ్ ఎనీ సింగులర్ నౌన్. సో వీటన్నిటికీ వాజ్ ఉపయోగించాలి. ఫర్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వై, యూ, దే అండ్ ఎనీ ప్లూరల్ నౌన్ వీటన్నిటికీ వర్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఫ్యూచర్ బీ ఫామ్. సో ఫ్యూచర్ బీ ఫామ్ విల్ బీలో ఒకే హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి, విల్ బీ అనేది ఒకే హెల్పింగ్ వర్బ్ కాబట్టి ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ వచ్చినా సరే విల్ బీ ఉపయోగించాలి. సో ఇంకోటి ఏం నేర్చుకున్నాం, పాజిటివ్ ఆన్సర్. అంటే ఆన్సర్స్ ఎప్పుడు సబ్జెక్ట్స్తో స్టార్ట్ అవుతాయి, క్వశ్చన్స్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్తో స్టార్ట్ అవుతాయి. సో ఏదైతే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అన్నామో ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అయితే వీటి ముందు డబ్ల్యూహెచ్ వర్డ్ వస్తుంది అంతే. ఓకేనా? సో క్వశ్చన్స్ ఎప్పుడు అంటే మనం పాజిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ప్రకారం మాట్లాడుకుంటున్నాం. పాజిటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ ఆన్సర్ యొక్క అంటే ఒక బేసిక్ ఇంగ్లీష్లో ఒక బేసిక్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ప్రకారం క్వశ్చన్ అనేది ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది, ఆన్సర్ అనేది సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్ మాత్రమే ఉండాలి క్వశ్చన్లో. దాంతోపాటు నాట్ అనేది కూడా హెల్పింగ్ వర్బ్లో ఏ వర్డ్కి యాడ్ చేస్తాం, హెల్పింగ్ వర్బ్లో ఫస్ట్ వర్డ్కి మనం నాట్ యాడ్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం క్లియర్గా బీ ఫార్మ్స్ ఉపయోగించి ఒక అడ్జెక్టివ్ ఉపయోగించి అంటే నేను హ్యాపీగా ఉన్నాను, బిజీగా ఉన్నాను, సో ఇలాంటి సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలో పాజిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ నేర్చుకోవడం జరిగింది. సో దాంతోపాటు చిన్నగా ఒకసారి అంటే నేను ఓన్లీ ఇప్పుడు అడ్జెక్టివ్ అనే ఒక టాపికే చెప్పాను కాబట్టి నెక్స్ట్ ప్లేస్ అండ్ పర్సన్ సింపుల్గా జస్ట్ వన్ ఎగ్జాంపుల్తో కంప్లీట్ చేస్తాను. అంటే దీంతో పూర్తిగా ఈ బీ ఫార్మ్స్ అనే టాపిక్ క్లియర్ అవుతుంది, రైట్? అంటే ఇంకా మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్లోకి వెళ్ళలేదు, ఆ తర్వాత నేర్చుకుందాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. సో రఫ్ చేయడం ఎందుకు, ఇక్కడే నేర్చుకుందాం. ఓకేనా? సో ప్లేస్ వచ్చినప్పుడు జస్ట్ ఎట్ కానీ ఇన్ కానీ ప్రిపోజిషన్ ఉపయోగించాలి. వద్ద అంటే ఎట్, లో అనే మీనింగ్ రావాలంటే ఇన్. ఓకేనా? సో ఎక్కువగా మనకి ఎంత ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎంతైతే గ్రామర్ అవసరమో అంత నేర్చుకుంటే సరిపోతుంది. సో మనం పండితులం, కవితలు రాయాల్సిన అవసరం లేదు. సో అవి అన్నీ నేర్చుకోవాలంటే మళ్ళీ వొకాబులరీ చాలా ఎక్కువగా నేర్చుకోవాలి, వొకాబులరీ కానీ ఏదైనా సరే. సో మనం అదంతా నేను నేర్చుకోవద్దని అనట్లేదు, అవి కూడా అవసరమే. బట్ ఎప్పుడు ఫస్ట్ మనకు బేసిక్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఒక వ్యక్తితో మనకు అంటే ఎలాంటి భయం లేకుండా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము అన్న తర్వాత మనం డెప్త్గా అంటే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అప్పుడు నేర్చుకోవాలి. అసలే మనకు బేసిక్ ఇంగ్లీషే రాకుండా అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ అవసరం లేదు అని నా ఒపీనియన్. దాంతో పాటు మనం అంత వొకాబులరీ నేర్చుకొని ఎదుటి వ్యక్తికి అర్థం కాకుండా చేసే బదులు ఏదో నేను ఇంగ్లీష్లో ఒక పండితుడిని అంటే నేను బాగా పర్ఫెక్ట్గా మాట్లాడతాను, చాలా ఫ్లూయెంట్గా అడ్వాన్స్డ్ వొకాబులరీ ఉపయోగిస్తాను అనే పేరు కాకుండా మన క్లియర్గా చెప్పింది ఎదుటి వ్యక్తికి అర్థం కావడమే లాంగ్వేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో మనం సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడే ప్రతి ఒక్కరికి మనం చెప్పే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది క్లియర్గా వాళ్ళు అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మనం సింపుల్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడే ఫస్ట్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత మీకు క్లియర్గా బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత అప్పుడు అడ్వాన్స్ ఇంగ్లీష్ మనం నేర్చుకుందాం. సో ఒకసారి ప్లేస్ చూద్దాం. ఎలాంటి ప్రిపోజిషన్స్ వస్తాయి ఇక్కడ? ఎట్ అంటే వద్ద, ఇన్ అంటే లో. సో నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. ఓకేనా? నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, ఇది ప్రజెంట్. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ నౌ. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ నౌ. సో నౌన్స్ వచ్చినప్పుడు క్యాపిటల్ వర్డ్స్ ఉపయోగించాలి. ఐ ఆమ్ ఇన్ హైదరాబాద్ నౌ. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, ఇది ప్రజెంట్. నేను నిన్న హైదరాబాద్లో ఉన్నాను. ఐ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. నేను రేపు హైదరాబాద్లో ఉంటాను. ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ టుమారో. సో ఇది ఏంటి? ప్లేస్. నెక్స్ట్ పర్సన్ చూద్దాం. నేను ఇప్పుడు సీఎంతో ఉన్నాను. సో సబ్జెక్ట్ ఐ కాకుండా ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ తీసుకుందాం. అంటే హీ, అతడు ఇప్పుడు సీఎంతో ఉన్నాడు. హీ ఈజ్ విత్ సీఎం నౌ. అతడు నిన్న సీఎంతో ఉన్నాడు. హీ వాజ్ విత్ సీఎం ఎస్టర్డే. అతడు రేపు సీఎంతో ఉంటాడు. హీ విల్ బి విత్ సీఎం టుమారో. సో ఇక్కడ పర్సన్ అన్నప్పుడు ఏమవుతుంది? విత్ అంటే ఎవరితో ఉన్నాడు, రైట్? సో ఇది ఫ్రెండ్స్ బీ ఫార్మ్స్.
సో ఇందులో పాజిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలాగో అంటే ఇంతకుముందు నేను బిజీ అంటే అడ్జెక్టివ్ టాపిక్ లో ఎలా చెప్పానో సేమ్ వీటికి కూడా సేమ్. ఇక్కడ విల్ అనేది దీనికి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది, నెగిటివ్ ఆన్సర్. వాజ్ కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఆన్సర్. ఈజ్ కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ ఆన్సర్. ఈజ్ అనేది సబ్జెక్ట్ ముందుంటే పాజిటివ్ క్వశ్చన్, ఈజ్ అనేది సబ్జెక్ట్ ముందుంటే దీనికి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ క్వశ్చన్. సో ప్రతి ఏ సెంటెన్స్ కైనా సేమ్ రూల్ ఫ్రెండ్స్. సో ఇది బీ ఫార్మ్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే 1కి 10 సార్లు చూడండి, 100% మీకు అర్థమవుతుంది. సో కొంతమంది అంటే సో కాల్డ్ గ్రేట్ టీచర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత వొకాబులరీ, అడ్వాన్స్డ్ వొకాబులరీ నేర్చుకొని యూట్యూబ్లో చెప్పే వాళ్ళకి ఎలాంటి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఎల్కేజీ యూకేజీ వాళ్ళకి చెప్పడానికి కూడా సరిపోరు అని కొంతమంది వీడియోస్ పెడుతున్నారు. సో అది 100% రాంగ్, ఖచ్చితంగా రాంగ్, నేను చెప్పగలుగుతాను, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో నేను ఏదైతే సబ్జెక్ట్ చెప్తున్నానో ఇందులో ఎలాంటి మిస్టేక్ లేదు. అసలు మీరు గూగుల్లో చెక్ చేసుకుంటారా, ఎవరినైనా ఎక్స్పర్ట్ని అడుగుతారా, అంటే మీ దృష్టిలో బెటర్ టీచర్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుంటారా, యాజ్ యువర్ విష్. సో నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతే మాత్రం 100% మీరు కరెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే మీరు కరెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఆ టాపిక్స్ అర్థం కావాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ బీ ఫార్మ్స్ ఉపయోగించి ఎలాంటి మెయిన్ వర్బ్ లేకుండా ఎలాంటి టాపిక్స్ మనం మాట్లాడగలుగుతాం, ఏ టెన్స్ ఏ సిచ్యువేషన్లో ఉపయోగించాలి, ఏ స్ట్రక్చర్ ఏ సిచ్యువేషన్లో ఉపయోగించాలి, ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యూజ్డ్ టు స్ట్రక్చర్ ఎక్కడ ఉపయోగించాలి, హ్యాడ్ టు స్ట్రక్చర్ ఎక్కడ ఉపయోగించాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ ఉపయోగించాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఎక్కడ ఉపయోగించాలి, సో యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్ ఏంటి, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, ఇవన్నీ ఫస్ట్ మనకు అవగాహన వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక స్టోరీ ఇచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేయడం, ఒక టాపిక్ ఇచ్చి దానిపైన మాట్లాడడం అని చెప్పడం, ఇలా మనం ప్రాక్టీస్ చేయడం మొదలు పెడదాం. ఫస్ట్ బేసిక్ ఇంగ్లీషే నేర్చుకోకుండా ఏదైతే మనకి బేసిక్గా అవసరం అంటే బీ ఫార్మ్స్ ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, మెయిన్ వర్బ్స్ ఏంటి, ఒక బేసిక్ సెంటెన్స్ ఒక స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ ఏం తెలుసుకోకుండా డైరెక్ట్గా మనం ట్రాన్స్లేషన్ మొదలు పెడదాం. ఒక ఏదైనా ఒక న్యూస్ పేపర్ చదువుకుంటే ఇంగ్లీష్ నేర్చుకుందాం, కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం, వినడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం అంటే అవన్నీ పాసిబుల్ కావు. ఏదైతే మనకు బేసిక్ గ్రామర్ ఉంటుందో 100% ఆ బేసిక్ గ్రామర్ మనం నేర్చుకుంటేనే మనకి ఇంగ్లీష్ వస్తుంది, రైట్. సో దాంతోపాటు వొకాబులరీ విషయానికి వస్తే మీరు వొకాబులరీ పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నానండి, వొకాబులరీ మనం ఎక్కువగా నేర్చుకునే అవసరం లేదు. ఏవైతే మనకు మెయిన్ వర్బ్స్ ఉంటాయో, మెయిన్ వర్బ్స్ అంటే యాక్షన్స్ అనమాట, పనుల గురించి అంటే పనులను తెలిపేవాడు, ఏ వర్డ్ విచ్ ఇండికేట్ అన్ యాక్షన్, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ వర్బ్. సో ఆ మెయిన్ వర్బ్ని మనకు రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఎన్ని మెయిన్ వర్బ్స్ ఉపయోగిస్తాం అంటే ఏ పని గురించి మాట్లాడతాం, అవి దాదాపు 300 మెయిన్ వర్బ్స్ నేర్చుకోండి. వాటితో పాటు ఈ ఫ్రూట్స్ని ఏమంటారు, వెజిటేబుల్స్ని ఏమంటారు, ఫ్యామిలీ మెంబర్స్ని ఏమంటారు, ఆఫీస్లో అంటే కొన్ని దాన్ని ఏమంటారంటే సపోజ్ ఇప్పుడు ఆఫీస్లో ఏమంటారు, మనం బాస్ అని అంటాం, అప్లికేషన్ అని అంటాం, ఓకేనా, రిజైన్ చేయడం అని అంటాం. సో ఇలాంటి కొన్ని మనకి అంటే డే టు డే లైఫ్లో ఏ వర్డ్స్ అయితే అవసరమో అవి మాత్రమే అవి మాత్రమే నేర్చుకోండి. మనం ఏదో పెద్దగా ఎదుటి వ్యక్తుల గురించి మనం పండితులం అని నిరూపించుకోవడానికి ఏది పడితే అది వొకాబులరీ నేర్చుకొని బుర్ర పాటు చేసుకోకండి. మీకు బేసిక్ ఇంగ్లీష్ మీరు పర్ఫెక్ట్ అని మీరు ఫీల్ అయిన తర్వాత ఇదంతా ఇక నాకు వచ్చు, ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాకు బీ ఫార్మ్ సెంటెన్సెస్ వచ్చు, టెన్సెస్ వచ్చు, స్ట్రక్చర్స్ వచ్చు, అడ్వాన్స్డ్ స్ట్రక్చర్స్ వచ్చు, వాటితో పాటు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వచ్చు, డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ వచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చు, ఇవన్నీ నాకు వచ్చు. సో ఇవి నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడే అడ్వాన్స్డ్ వొకాబులరీ మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్. సో అంతేగాని బేసిక్ ఇంగ్లీష్ నేర్చుకోకుండా అడ్వాన్స్డ్ వొకాబులరీ నేర్చుకోవడానికి మీరు ట్రై చేస్తే మీరు అక్కడే ఆగిపోతారు. సో అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.